హీరో విజయ్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ జననాయకన్ చుట్టూ వివాదాలు అలుముకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల విషయంలో జరుగుతున్న జాప్యం మేకర్స్ కు తీరని నష్టాన్ని మిగిల్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే 3 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రంపై తాజాగా మరో పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ఓటీటీ దిగ్గజం అగ్రిమెంట్ ను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జననాయకన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు 121 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై స్పష్టత లేకపోవడం, నెలల తరబడి వాయిదా పడడంతో అమెజాన్ ప్రైమ్ వర్గాలు అసహనానికి గురైనట్లు తెలుస్తుంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా సకాలంలో రాకపోవడంతో ఆ డీల్స్ ను క్యాన్సిల్ చేసుకోవాలని భావిస్తున్నట్లు కాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఇదే గనక జరిగితే నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ కు భారీ ఆర్థిక నష్టం తప్పదు. అసలు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే క్లారిటీ లేకుండా పోయింది. మూవీ మేకర్ సెన్సార్ బోర్డు సూచించిన మార్పులకు అంగీకరించి కోర్టు కేసును వెనక్కి తీసుకున్నప్పటికీ క్లియరెన్స్ రావడం లేదు. ప్రస్తుతం ఈ చిత్రం రివైజింగ్ కమిటీ ముందు ఉంది, కానీ అక్కడ కూడా అడ్డంకులు తొలగడం లేదు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారం మోగింది. ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం కష్టమేనని టాక్.